గ్రంథము 3వ అధ్యాయము. నేనిలాగు ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. అయినను మేలును అసహించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును వలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొను. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారినై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేల్ అధిపతులారా, న్యాయమును తృణీకరించుము, దుర్నీతి నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేదని అనుకొందురు. కాబట్టి నేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమునున్న పర్వతములు అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ఆమేన్.